నేను జిహెచ్ఎంసీలో వర్క్ చేస్తాను. నా పేరు చుక్క తిరుపతి. 52 సర్కిల్ 5th ఫేస్లో కేపీహెచ్బి హౌసింగ్ బోర్డులో డ్యూటీ చేస్తాను, కుక్కట్పల్లి ఏరియా. నన్ను మొన్న 25వ తారీఖు 2వ నెలలో ఎస్ఎఫ్ఏ రవి పొద్దునే తాగేసి వచ్చి నా మీద దురుసుగా ప్రవర్తించండు. అరే నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, అక్కడ పో, నీ డ్యూటీ ఇక్కడ కాదు అక్కడ పో అని చెప్పేసి ఇదేందన్నా, నేను రోజు ఇక్కడే చేస్తున్నా కదా, మళ్ళీ నువ్వు వేరే దిక్కు చెప్తున్నావు ఏంటంటే, నేను చెప్పినట్టు నువ్వు చేయాలన్నా, నువ్వు రా నాకు మంచిగా మాట్లాడు, నేను నిన్ను ఏమన్నా, నువ్వు ఎందుకు నా మీద గురికొస్తున్నావు అనేసరికి నిన్ను దొరాలన్నారా, నేను సార్ అని పిలవాలారా, నేను ఏమన్నా ఆఫీసర్ వారా, నాకు చెప్పింది చేయాలా లేకపోతే వెళ్ళా అని చెప్పేసి దురుసుగా ప్రవర్తించి గలీజు మాటలు తిట్టినాను. నేను వెంటనే పోయి కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ తెల్లారి డ్యూటీకి వచ్చాను. డ్యూటీకి వస్తే నువ్వు కమిషనర్ కంప్లైంట్ ఇచ్చావు కదా, నువ్వు ఆయన దగ్గర పోయి డ్యూటీ చేసుకోపో, నా దగ్గర రావద్దు. ఇదేందన్నా, నువ్వు నన్ను ఇష్టానుసారం తిడుతున్నావు, రెండు నెలలకు ఒకసారి నాతో గొడవ చేసుకుంటున్నావు, నీకు డబ్బులు ఇయ్యనందుకే ఈ నన్ను టార్చర్ పెడుతున్నావు. నెలలో డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఏ టార్చర్ లేదు, నువ్వు కావాలని నాతో గొడవ చేసి నేను రెగ్యులర్గా డ్యూటీకి వస్తాను, ఒక్కరోజు కూడా డుమ్మా కొట్టా నేను. అలాంటి నన్ను నువ్వు 2 నెలలకోసారి 3 నెలలకోసారి గొడవ పెట్టి నా డ్యూటీ ఆపేస్తున్నాను, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తే నువ్వు ఎక్కడ చెప్పుకోవడం చెప్పుకోపోరని చెప్పేసి పంపించేసాను. మళ్ళీ లెటర్ తీసుకొని జోనల్ కమిషనర్ గారు కూడా ఒక లెటర్ పెట్టిన. వారి దగ్గర ఒక 2 సార్లు 3 సార్లు 3 రోజులు ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళాను. సరే ఇట్లా మరి నా మీద ఇట్లా ఆయన డబ్బుల కోసం నన్ను టార్చర్ పెడుతున్నా అంటే మన ఎస్ఎస్ గారు మనోహర్ రెడ్డి గారు ఏమన్నారంటే, తిరుపతి మేము ఉన్నాం కదా, మేము మాట్లాడతాం సార్, నేను కమిషనర్ గారిని కలవడానికి వచ్చాను అంటే, లేదు ముందు మేము మాట్లాడాలి, ప్రోటోకాల్ ఉంటుంది కదా, మేము మాట్లాడకుండా నువ్వు అక్కడ ఎట్లా పోతాం అంటే, సరే మీరు ఎప్పుడు పిలుస్తారు పిలవండి సార్, మరి అంటే వాళ్ళని పిలిపిస్తాను నిన్ను పిలిపిస్తాను మాట్లాడతాం అని చెప్పిండు. ఇంతవరకు మాట లేదు. మళ్ళీ నేను సైబరాబాద్ కమిషనర్ గారు కూడా లెటర్ పెట్టాను. మేడం గారికి లెటర్ పెట్టి నాకు ఇట్లా అన్యాయం జరుగుతుందని చెప్పేసి విన్నవించుకున్నా మేడం గారికి. వాళ్ళు సానుకూలంగా స్పందించారు, తప్పకుండా నేను ఫార్వర్డ్ చేస్తా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు దగ్గర నా వారం అయింది. ఈ వారం రోజుల వాటి నేను చాలా గరీబోని, నేను ఇల్లు కిరాయి కట్టుకోవాలి, ఇంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి నాకు. ఇప్పుడు వారం రోజుల వాటి ఇట్లా 2 నెలలకు ఒకసారి నన్ను అపమార్గం ఇది వర్కర్లను టార్చర్ పెడుతున్నారు. నెల డబ్బులు ఇవ్వకపోతే చాలా ఘోరం. దాస్ అనే వ్యక్తి ఒక అతను, ఆయన వర్కర్, ఆయన ఏ రోజు కూడా పని చేయడు. రోజు దుకాణంలో పొంటి అక్కడిక్కడ డబ్బులు వసూలు చేయడం, కేవలం వసూళ్ళకే ఉంటాడు ఆయన. ఎస్ఎఫ్ఏ దగ్గర వసూలు చేసి వచ్చి ఎస్ఎఫ్ఏకి డబ్బులు ఇవ్వాలి. ఆయన పైన కూడా కంప్లైంట్ ఇచ్చాను, ఆయన పని చేయడం లేదని. ఇస్తే ఆయన నా మీద కంప్లైంట్ ఇస్తావారా, నువ్వెవరా, నువ్వు నెల జీతం ఇస్తున్నావా, నా గవర్నమెంట్ జీతం ఇస్తుందిరా, సార్ ఏ పని చెప్తే నేను అది చేస్తాను, నువ్వెవరా నా మీద కంప్లైంట్ ఇవ్వడానికి అని ఆయన ఇష్టానుసారం తిట్టి నా మీద దాడికి వచ్చాడు. సార్ దయచేసి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఏదైతే ఎస్ఎఫ్ఏ ఉన్నాడో అతన్ని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను.